హాయ్ బా, అందరు మంచిగురా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ అయితే వంకాయ అయితే ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా చేయాలో ఆ ప్రాసెస్ ఏందో మీకు ఈజీ ప్రాసెస్ లో చూపిస్తారండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ గా అయితే పల్లీలు వేసేసుకోవాలి. చూడండి, పల్లీలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి దూరంగా ఉండండి గైస్. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం దూరం ఉండండి, అవి ఇదైపోతాయి అనమాట, అందుకే భయం వేస్తుంది. ఇవైతే మంచిగా గోలిపోవాలి. పల్లీలు పచ్చిమిర్చి గైస్, పచ్చిమిర్చి పల్లీలు అయితే మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు తీసేసుకున్నాము. చూడండి గైస్, మంచిగా ఇవి తీసేసుకున్నాం. మంచిగా తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాం. ఇవి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం. కొంచెం ఆవాలు జీలకర్ర, కొన్ని ఉల్లిగడ్డలు. ఇవి మీ టేస్ట్కు సరిపడంత ఉల్లిగడ్డలు అయితే, ఇంకేమి కొలతలు లేవు గాయ. చూసిరా, కొలతలు ఏమి లేవు. ఒకసారి కలిపేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మగ్గిస్తుంది. కొంచెం పొయ్యి పెద్దగా పెట్టేస్తుంది. మళ్ళీ ఒక్కసారి కొంచెం కళ్యమాకు, అది వేగిపోయిన తర్వాత పసుపు. మీ ఇష్టం, ఈ ఆప్షన్ పసుపు అయితే. ఒకసారి కలిపేసుకున్నాం. ఇవైతే గోలిపోయినాయి గైస్. ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు నేనైతే ముందుగానే వంకాయలు ఇట్లా ముక్కలు ముక్కలు కోసేసి పెట్టుకున్నాను. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. మనము కూర చేసే ముందే వంకాయలు కోసి పెట్టుకోవాలి గైస్. ముందుగానే కోసి పెట్టుకున్నాం అనుకో, చేదెక్కుతాయి. అది తినబుద్ధి కాదు, కూర చేదు అవుతుంది. అందుకు ఓకేనా గైస్, ఒక్కసారి కలిపేసుకున్నాం. ఇది మంచిగా మగ్గాలి గైస్. ఆయిల్లోనే మగ్గిపోవాలి. వాటర్ ఇట్లా ఏం అవసరం లేదు. వంకాయలు తొందర మగ్గిపోతాయి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అచ్చిపోతుంది గైస్. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తుంది. 5 నిమిషాలు మూత పెట్టేస్తుంది. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాం. ఇది మధ్య లోపల మనం మసాలా రెడీ చేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఏమంటారు, పల్లీలు ఉన్నాయి కదా, ఇది మిక్సీ పెట్టుకుందాం గైస్. మగ్గిపోయినాయేమో ఒకసారి చూసుకుందాం. చూడండి, తొందర మగ్గిపోతా అని చెప్పినా కదా, ఒకసారి కలిపేసేసుకున్నాం. మనము పక్కన అన్నం అవుతుంది, వేడి వేడి కూర. బాబా, టేస్ట్ మాత్రం అద్రిపోవాలి. ఇగో ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాం గాయస్. ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం మగ్గిపోతుంది వంకాయ అనేది. ఓకేనా? 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తా. ఓకే, 5 నిమిషాలు గైస్. మగ్గిపోయినాయా లేవా చూద్దాం ఇప్పుడు. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో. వంకాయలు తొందర మగ్గుతాయి గైస్, అందుకే చెప్పినాను కదా. చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇప్పుడు మనము మసాలా వేసేస్తాం. ముందుగా మనం పల్లీలు పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. పల్లీలు పచ్చిమిర్చి చూడండి. ఇప్పుడు ఇందులో ఇది మంచిగా కలిపేస్తున్నాం. మసాలా మొత్తం పట్టేస్తుంది దీనికి. చూడండి, ఇది మొత్తం మసాలా అంతా పట్టేయాలి దీనికి. పొయ్యి చిన్నగా పెట్టుకోవాలి గైస్. 5 నిమిషాలు. ఇప్పుడు మనము
ఇది గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాము. ఇదైతే కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, ఇది పలసగా కావాలంటే పలసగా కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుదాము. నాకైతే ఇంకొంచెం వాటర్ పడతాయి, నేను వేసేసుకుంటా. ఎందుకు అంటే మరీ అంత అంటే గట్టిగా తినలేమన్నమాట మేమైతే. చూడండి, ఇప్పుడు మనము కొన్ని వాటర్ వేసేసుకుంటాం. నేనైతే ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను, సరిపోతుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది గైస్. టేస్ట్ మాత్రం ఎట్లుంటుందో కానీ. నేనైతే ఇలా ఎట్లాంటి చింతపండు ఏది వేయలేదు, ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ వేసి చేసిన అంతే. ఇంకా అంతకు మించిది ఏం వేయలేదు. మీకు లాస్ట్కు ఒకటి వేయాలి, అది చెప్తాను తర్వాత. ఓకేనా గైస్? ఇదైతే ఒక 5 నిమిషాలు మనం మంచిగా మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు గుంట వచ్చేస్తుంది. 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం గైస్. ఇది అయితే ఉడికిపోయిందేమో చూద్దాం మనము ఇప్పుడు. వావ్, మంచిగా ఉడికిపోయింది గైస్. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, చూసారా? వంకాయ కూడా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు నేను లాస్ట్కి ఒకటి ఇస్తాను చెప్పిన కదా, కొత్తిమీర అనుకుంటున్నారా? కాదు, అది నిమ్మకాయ. ఇదైతే నేను ఒక్కటే చిన్న నిమ్మకాయ తీసుకున్నా, ఇది ఇందులో వండేయాలి. పులుపు అది ఇది అన్నారు కదా, పులుపు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ వండుకోండి, లేదు అంటే టమాటా అయినా వేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయనే వండేసుకుంటున్నా. ఇగో చిన్న నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ పిండేసుకోండి. టేస్ట్ మాత్రం ఇగో చిన్న సైజు నిమ్మకాయ నేనైతే చిన్న తీసుకున్నా. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాము. ఉప్పు కారం అయితే అన్ని సరిపోయింది. నేనైతే ఇలా పచ్చిమిర్చి మాత్రమే వేసిన, పచ్చిమిర్చి మాత్రమే వేస్తారు, ఇంకేది వేయాలి అందులో. ఓకేనా గైస్? లాస్ట్లో అయితే ఇది ఒక్కసారి ఉడికించుకుందాం, కొంచెం పచ్చి వాసన పోయేదాకాని. లాస్ట్లో మాత్రం మనం కొత్తిమీర వేసేస్తాం. కొత్తిమీర వేసి దించేసుకున్నాం. చూడండి, కొత్తిమీర వేసి దించేసుకున్నాం. ఇట్లా ఒక్క ఉడుకు ఉడికినాక తీసేసుకుందాం గైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసిరా? వావ్, నాకైతే చూసుడే ఊరిలు ఊరుతున్నాయి. ఓకేనా గైస్? కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి బాగుంది కదా. ఈ కర్రీ అయితే అయిపోయింది గైస్. నేనైతే దించేసేసుకున్నాను, అయిపోయింది ఈ కర్రీ. ఇంతే, సూపర్ ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇలాంటి కూరలు మంచి మంచి మీకు చూపిస్తాను. ఓకేనా?